ఏపీ హైకోర్టు ఏసీబీ కోర్టులో చంద్రబాబు పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. హైకోర్టులో క్వాష్ పిటిషన్, రిమాండ్, రివ్యూ పిటిషన్పై విచారించనున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై, సిఐడి కస్టడీ పిటిషన్పై స్టే రేపటితో ముగియడంతో విచారణ జరగనుంది. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్లో అందిస్తారు. గాలిబ్, ఏపీ హైకోర్టు ఏసీబీ కోర్టులో చంద్రబాబు పిటిషన్లపై అయితే నేడు విచారణ జరగనుంది. దీనిపై మీ అప్డేట్స్ ఏంటి? అంటే మొత్తము ఇటు ఏపీ హైకోర్టుతో పాటు ఏసీబీ కోర్టులోని చంద్రబాబు పిటిషన్ పై గతంలో వాయిదా పడింది. ఈ రోజు పిటిషన్లపై విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా ఏపీ హైకోర్టులోని చంద్రబాబు ఏదైతే ఉందో ఏసీపీ స్పెషల్ న్యాయస్థానం ఇచ్చిన జ్యుడిషియల్ కస్టడీని సవాల్ చేస్తూ క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో పాటు ఏదైతే ఉందో ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించి ఎఫ్ఐఆర్ పూర్తిగా తప్పుడు తరికా ఉంది, దీన్ని పూర్తిగా రద్దు చేయాలనేది కూడా ఒక పిటిషన్ ను దాఖలు చేయడం జరిగింది. దీనిపై ఈ రోజు విచారణ రానుంది. ఇంకా దాంతో పాటు చంద్రబాబుకు సంబంధించి ఏదైతే ఉందో గతంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించి కూడా అవినీతి జరిగింది అనేది మొత్తం 2022లో చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఏవన్ గా చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు ఇప్పటి వరకు ఈ సంబంధించిన కేసుపై బెయిల్ తీసుకోలేదు. దీనిపై కూడా బెయిల్ పిటిషన్ ఏసీపీ బెయిల్ పిటిషన్ ను సిఐడి చంద్రబాబు తరపున న్యాయవాదులు హైకోర్టులో దాఖలు చేశారు. ఇది కూడా విచారణకు రాబోతుంది. ఇంకా దాంతో పాటు చంద్రబాబుకు సంబంధించి మరో పక్క ఏసీబీ కోర్టులో మరో 2 పిటిషన్లు ఉన్నాయి. ప్రధానంగా చంద్రబాబుని ఏదైతే ఉందో సిఐడి కస్టడీ కోరటం జరిగింది. అయితే సిఐడి కస్టడీకి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు అనేది కూడా ఈ రోజు వరకు స్టేను హైకోర్టు న్యాయస్థానం ఇవ్వడంతో ఈ రోజు హైకోర్టు న్యాయస్థానం ఇచ్చిన స్టే ముగియడంతో దీనిపై కొన్ని నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇంకా చంద్రబాబుకు సంబంధించి కూడా ప్రస్తుతం ఉన్న స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నేపథ్యంలో చంద్రబాబుని బెయిల్ ఇవ్వాలని కోరుతూ 4 రోజుల క్రితం చంద్రబాబు తరపున న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలోని హైకోర్టు దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కూడా సిఐడి న్యాయవాదులు కోరిన నేపథ్యంలోనే దీనిపై కూడా ఈ రోజు ఏసీపీ న్యాయస్థానం పూర్తిగా నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఓవరాల్ గా చూసినట్టే పలు కీలకమైన పిటిషన్లతో ఈ రోజు చంద్రబాబుపై న్యాయస్థానాలు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాయని మాత్రం ఉత్కంఠ రేపుతుంది. చంద్రబాబుకు సంబంధించి ఇప్పటికే ఏసీపీ న్యాయస్థానం 14 రోజులు జ్యుడిషియల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ నెల 22వ తారీఖు వరకు కూడా చంద్రబాబుకు సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీ కొనసాగబోతున్న నేపథ్యంలోని సిఐడి అధికారులు ఏదైతే ఉందో చంద్రబాబుని కస్టడీకి తీసుకోవాలి, ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలోని ఎంక్వైరీ చేయాలని కూడా కోరిన నేపథ్యంలోని వాళ్ళకి ఎంక్వైరీకి సంబంధించి సిఐడి కస్టడీకి సంబంధించి ఈ రోజు హైకోర్టు తీర్పు వెలువడించిన తర్వాత సిఐడి న్యాయస్థానం నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్ గా సంబంధించి క్యాష్ పిటిషన్, దాంతో పాటు చంద్రబాబుకు సంబంధించి జ్యుడిషియల్ కస్టడీ సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ తో పాటు మరోపక్క ఏసీపీ న్యాయస్థానంలోని చంద్రబాబుకు సంబంధించిన బెయిల్ పిటిషన్ సిఐడి కస్టడీపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. మరి కాసేపట్లోని ఇరు న్యాయస్థానాల్లో దీనిపై వాదనలు ప్రారంభమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.